ఓకే రైట్ అండి. ఒకసారి విశాఖ వెళ్దాం. విశాఖలో మా ప్రతినిధి కన్నబాబు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ మరి పోలింగ్ కౌంటింగ్ స్టార్ట్ అయిందా ఏంటి అనే సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్నబాబు, ఏంటి అక్కడ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అవుతుందా? ఏం ఎక్కడ ఉన్నారు మీరున్న ప్లేస్ ఎక్కడ? కన్నబాబు, ఏదైతే విశాఖకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రాసెస్ అయితే మొదలైందని చెప్పొచ్చు. మొదటగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్లు అయితే లెక్కించే ప్రక్రియలో లోపల ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దాని రిజల్ట్ మట్టికి ఆఫ్టర్ 11 తర్వాత లేదా 1 తర్వాత అయితే స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అధికారులు తెల్లవారుజాము నుంచి కూడా సుమారుగా 5:30 ప్రాంతం నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లతోని ఇక్కడ అధికారులు అయితే పూర్తి స్థాయిలో పర్యవేక్షణలోనే ఇక్కడ విశాఖ కాదు ఉత్తరాంధ్ర జిల్లాలన్నిటికి సంబంధించి చూసుకుంటే కనుక అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ప్రధానంగా లెక్కింపు ప్రాసెస్ అయితే మొదలైందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే 7, 8, 9 తర్వాత చూసుకుంటే ఈవీఎంల ద్వారా వచ్చినటువంటి లెక్కింపు మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఏయూ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఏదైతే ఉందో కౌంటింగ్ సెంటర్ ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ సెంటర్ దగ్గర సుమారుగా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వబోతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళంలో కలెక్టర్ ఆఫీస్ సంబంధించినటువంటి పక్కన ప్రైవేట్ కాలేజీలో జరుగుతుంది. అలాగే మన్యం జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఈవీఎంలు ఆ ప్రాంతాలకు సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్ లో అయితే అక్కడ కౌంటింగ్ ప్రాసెస్ అయితే మొదలైంది. అనకాపల్లిలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కొనసాగుతుంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలన్నిటికీ సంబంధించి ఏదైతే ప్రధానంగా విశాఖపట్నం మీదే అందరూ ఫోకస్ ఉందని చెప్పుకోవచ్చు. మరికొద్ది గంటల్లో ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ కన్నబాబు ఒక విషయం చెప్పండి. కన్నబాబు ఒక విషయం చెప్పండి. మీ జిల్లాలో విశాఖలో కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, ఉండబోతుందనే కొన్ని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? అక్కడ ఎలా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రధానంగా తీసుకుంటే కనుక అల్లూరి సీతారామరాజు ఒకప్పుడు ఉమ్మడి విశాఖలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రధానంగా పాడేరు నియోజకవర్గానికి సంబంధించి పాడేరు హెడ్ క్వార్టర్ లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ అయితే మొదలవుతుంది. ఇప్పటికే డ్రోన్లు కెమెరాల నిఘాతో అయితే అక్కడ పూర్తి స్థాయి పర్యవేక్షణలో ఉన్నట్టు అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కూంబింగ్ ఏదైతే స్పెషల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో స్పెషల్ పార్టీని మిగతా జిల్లాల కంటే మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలు కాబట్టి ఆ ఏరియాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఎక్కువగా కొంత స్పెషల్ ఫోర్స్ ని దించారని అయితే ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఈవీఎంలు మొదటిసారిగా లెక్కించడం చాలా ఇదిగానే రిస్క్ అనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా పునర్విభజన తర్వాత జిల్లాల పునర్విభజన తర్వాత ఏ జిల్లాల్లో ఆ జిల్లాలోనే లెక్కింపు ప్రాసెస్ అవ్వాలనేటువంటి నేపథ్యంలో అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటివన్నీ కూడా పాడేరు జిల్లాలో అయితే పాడేరు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ బిల్డింగ్ లో అయితే ప్రస్తుతం అయితే లెక్కింపు అయితే స్టార్ట్ అయింది. కానీ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఏజెంట్లని ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఇప్పటికే తెల్లవారుజామున 5 గంటలకే కూడా అక్కడ అందరికీ చేరుకున్నటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే అక్కడ ప్రస్తుతానికి ఒక మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు కిందకి లేదా ఈ మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలిసే విధంగా డిస్ప్లేలు కూడా కొన్ని పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ జిల్లా హెడ్ క్వార్టర్ అంతా కూడా డ్రోన్ కెమెరాల నిఘాలతో అయితే పర్యవేక్షణలో జరుగుతున్నట్టు అయితే తెలుస్తుంది. రైట్ కన్నబాబు చూసాం కదా మొత్తానికి